హాయ్ ఆల్ వెల్కమ్ టు డి3 ముచ్చట్లు. సో ఇవాళ సండే కదా, ఇవాళ ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసి టెంపుల్ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దామని ముందు రోజే అనుకున్నాము. సో ఇవాళ మార్నింగ్ తొందరగా లేచి రెడీ అయిపోయి దీపాలు అన్నీ వెలిగించేసి పూజ చేసేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసి ఇంకా 6 అయ్యే వరకు ఇంకా 6 వరకు వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిద్దాం అనేసి అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. 6 ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. మాకు ఇక్కడ నుంచి భువనగిరికి ఒక 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో పిల్లలందరినీ రెడీ చేసేసి ఇంకా కూర్చొని వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, భువనగిరి రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు విజిట్ ద టెంపుల్. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇది కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇలా యూటర్న్ తీసుకొని పార్క్ చేయాల్సి వస్తుంది వెహికల్స్. సో వెళ్ళిపోయి స్ట్రైట్ చూస్తే మీకు టెంపుల్ కనిపిస్తుంది రైట్ సైడ్లో. అప్పటికి ఇంకా రష్ ఏం స్టార్ట్ అవ్వలేదు. గుడి ఓపెన్ అవ్వేది 7కి అనుకుంటా. సో ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నారు జనాలు. సో మేము వచ్చేసరికి అంత రష్ అయితే లేదు, ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నారు. సో ఇక్కడికి రాగానే ఇంకా టెంకాయలు అవి తీసేసుకున్నాము. ఇక్కడ అమ్మవార్లు ఇద్దరికి టెంకాయలు కొడతారని సో 2 టెంకాయలు అయితే తీసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి మీకు వీడియో చూపెడదాము, కవర్ చేద్దాము ఈ టెంపుల్ ఎట్లా ఉంటుందో అనేసి ఈ వీడియో క్యాప్చర్ చేశాను. ఇంకా మెయిన్ ఎంట్రన్స్లోనే పెద్ద పుట్ట ఉంటుంది. ఆ పుట్ట వెనకాలే ఎల్లమ్మ తల్లి విగ్రహం అనేది ఉంటుంది. సో ఇక్కడే దండం పెట్టుకొని కుంకుమ పసుపు అవన్నీ పూలు అవన్నీ వేసేసి టెంకాయ ఇక్కడే కొట్టి వెళ్ళాలి. ఇంకా మేకని కోడులని ఇక్కడ ఏది మొక్కుకుంటారో ఇక్కడే ఇవన్నీ చేస్తారనమాట. సో ఇంకా గుడి లోపలికి ఇవన్నీ అలౌడ్ లేదు. సో ఇక్కడే టెంకాయ కొట్టుకొని ఇంకా లోపల దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారి విగ్రహం దగ్గర ఇంకా మా ఆయన టెంకాయ కొట్టి దండం పెట్టుకొని ఇంకా సో ఇక్కడ టెంకాయ కొట్టేంతసేపు మా పిల్లలు మా అత్తయ్య దగ్గర కూర్చోబెట్టేసి ఇంకా మేము ఇక్కడ దండం పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ ముందర అమ్మవారి విగ్రహం వెనకాలే నాగదేవతల విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా నేను కుంకుమ పసుపు అవన్నీ చల్లేసిన తర్వాత ఒక టెంకాయ కొట్టేసి ఇంకా ముందర ఇలా సాక పెట్టేశాను అనమాట. వేపాకులతోని పెట్టుకొని దండం పెట్టుకున్న తర్వాత ఈ అమ్మవారి విగ్రహం వెనకాలే నాగమ్మ దేవతది విగ్రహాలు ఉంటాయన్నమాట. అక్కడ కూడా వెళ్ళి టెంకాయ కొట్టేసిన తర్వాత దండం పెట్టుకొని కుంకుమ పసుపు ఇంకా మనం ఏం తెచ్చామో అవన్నీ సమర్పించేసి అమ్మవారికి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో మెయిన్గా ఎంట్రన్స్లో ఈ ఎల్లమ్మ తల్లి విగ్రహము అండ్ ఇది పుట్ట అండ్ నాగమ్మ తల్లి విగ్రహాలు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు ఇంకా ఎల్లమ్మ తల్లి దర్శనం ఇస్తుందన్నమాట. సో ఇదే భువనగిరి రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ అందరూ ముడుపు కట్టుకున్న వాళ్ళందరూ ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇక్కడ మొత్తం టెంపుల్ చుట్టూ మొత్తం ముడుపులతోనే ఉంటుంది. సో ఇక్కడ ఏది మొక్కినా అది జరుగుతుందనే నమ్మకం కూడా ఉంది అన్నమాట. సో మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి దర్శనం చేసుకొని మొక్కుకొని ఇంకా అంతా మంచిగా జరిగితే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తామనేసి మొక్కుకొని ఇలా ఇక్కడ పక్కనే ఇంకా అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా పిల్లలు కొంచెంసేపు కూర్చొని ఆడుకుంటామంటే ఇంకా అక్కడ కూర్చొని ఆడుకొని ఇచ్చాము.
సో, ఇక్కడ మొత్తం ఖాళీ స్పేస్ ఉందనమాట. సో, కొంతసేపు కూర్చొని అలాగే ఫొటోస్ దిగేసి, అక్కడ అమ్మవారి దగ్గర కుంకుమ, పసుపు అవన్నీ తీసుకొని నైవేద్యం ఎక్కిచ్చాను. ఎక్కిచ్చి మేము అదే ప్రసాదం తీసుకొని ఇక్కడ కొంతసేపు కూర్చున్నామనమాట. మా ఆయనైతే పూలదండ కోసం వెళ్ళాడు. అమ్మవారి మెడలో పూలదండ ఏద్దామనేసి పూలదండ తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. సో, అక్కడికెళ్ళి పంతులు గారికి ఇస్తే తను పూలదండ వేశారు అమ్మవారికి. అంత టైంలోనే ఇక్కడ రష్ కూడా పెరిగేసిందనమాట. వచ్చిన తర్వాత నేను లోపలికి వెళ్ళలేకపోయాను. సో, బయట నుంచే ఈ వీడియో తీస్తున్నానన్నమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత లోపల విగ్రహానికి కూడా అగరబత్తీలు ముట్టించి కుంకుమ, పసుపు వేసి ఇంకా నేను దండం పెట్టుకున్నాను అన్నమాట. సో, ఇదండి భువనగిరి రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట. చాలా బాగుండే. ఇంకా మేము పొద్దున వచ్చేసరికి అంత రష్ లేదు కాబట్టి మా దర్శనం చాలా బాగా జరిగింది. చూస్తున్నారు కదా, ఇది బయట ప్రసాదాలు అన్నమాట. గుడి లోపలే ప్రసాదాలు, ఇంకా దండలు, పిల్లలు ఆడుకునే వస్తువులు అవన్నీ ఒకటే దగ్గర పెట్టేశారనమాట. ఇంకా మా పిల్లలు అవి కావాలి ఇవి కావాలంటే ఇంకా వాళ్ళ డాడీ కొనిస్తున్నారు. సో, చేతికి కట్టుకునే తాళ్ళు అమ్మవారివి అవన్నీ ఇక్కడే అమ్ముతున్నారు. సో, ఇదండి ఇవాల్టి రేణుకా ఎల్లమ్మ తల్లి భువనగిరిలో. సో, ఫస్ట్ టైం విజిట్ చేసాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.